నాభి ప్రాంతం కిందకి చీర కట్టాము అంటే చాలా తప్పు చేసినట్టు లెక్క. ఎవ్వడు చూసే అవకాశం ఉండకూడదు అక్కడ. సినిమాల్లో అవే చూపిస్తారు, పిల్లలు అవే చేస్తారు. వాళ్ళని ఎందుకు చూపిస్తున్నారంటే లోకంలో ఉన్నదే మేము చూపిస్తున్నాం. వీడు ఏదో అడ్డమైన మాట. ఇక్కడ లోకంలో ఉన్నది వాడు చూపించడం, వాడు చూపించబట్టే వీళ్ళు చేస్తున్నారండి. ఎవడు మటు కూడా తప్పేసుకుంటాడండి బాధ్యత. నేను తప్పుకోలేనమ్మా, నాకు అమ్మవారు ఇచ్చిన బాధ్యత, నేను చెప్పే తీరుతాను. నాభి కిందికి చీర కట్టకూడదు. చీర కట్టి ఏ వస్త్రం కట్టినా నాభి పైకి ఉండాల్సిందే. నాభి భర్తకి తప్ప మరొకటి కనపడడానికి వీల్లేదు. అసలు కనపడిందంటే మనం ఘోరం నేరం చేసినట్టే లెక్క. నా ఇష్టం వచ్చినట్టు కడతా అంటే నమస్కారం, ఎవడేం చేయలేరు. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తారు, భరించడమే. ఈ సంప్రదాయం, ఏ సంస్కృతిని అనుసరిస్తున్నామండి మనం. వీళ్ళు అందరికీ శుభం జరగాలి, గొప్పలు ఎలా జరుగుతాయండి మనం ఏం పాటించకుండా? వీళ్ళందరూ ఈ వ్యతిరేకించే వాళ్ళందరూ అడ్డగోలు వేషాలు వేసేవాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళేనండి, నాస్తికులు కాదు వాళ్ళు. దైవభక్తి ఉన్నవాళ్ళే. ఏ సంప్రదాయం పాటించాలి మరి? భక్తి ఎందుకంటే పని లేక.